హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం జియోగ్రఫీకి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్స్ ఏంటంటే నేను ఏదైతే టెస్ట్ ఇచ్చినానో దాని యొక్క ఎర్రర్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే డే లైట్ సేవింగ్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే లైట్ సేవింగ్ టైం అంటే ఏంటంటే మన క్లాక్స్ ఉంటాయా, ఆ క్లాక్స్ని 1 hour ముందు పెట్టుకోవడం అనమాట. దాన్ని డే లైట్ సేవింగ్ టైం అని అంటారు. సో ఇది దేనికి అంటే మన స్టాండర్డ్ టైం ఏదైతే ఉంటుందో దానికి 1 hour ముందు పెట్టుకుంటారు. ఇది మేజర్గా ఎప్పుడు పెట్టుకుంటారు అంటే సమ్మర్ సీజన్లో. సో సమ్మర్ సీజన్లో ఇంకా సౌత్ హెమిస్ఫియర్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇట్లా డే లైట్ సేవింగ్ టైం అనేది పాటిస్తారంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు. ఇంకా నార్త్ హెమిస్ఫియర్లో ఎప్పుడంటే మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు. ఈ మధ్యలో మనకు డే లైట్ సేవింగ్ టైం అనేది నార్త్ హెమిస్ఫియర్లో ఫాలో అవుతారు. సో ఇది ఎందుకు చేస్తారంటే డ్యూరేషన్ ఆఫ్ డే అనేది మనకు అన్ఈవెన్ ఉంటుంది. అంటే ఇప్పుడు గ్లోబ్ అనుకో, ఈక్వేటర్కి ఇంకా పోల్స్కి మధ్యలో చాలా ఇంకా ఏమంటారు సోలార్ ఇన్సోలేషన్ అనేది డిఫరెంట్ యాంగిల్స్లో పడుతుంది. సో ఈ ఏరియాలో అనేది ఇన్సోలేషన్ మంచిగా ఉంటుంది. సో ఇక్కడ డే టైం అనేది మంచిగా ఉంటుంది, ఇక్కడ డే టైం అనేది వేరీ అవుతుంది. కాబట్టి ఇది ఎందుకు ఫాలో అవుతారంటే మోర్ డే ఒక్కొక్క ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో ఒక కంట్రీలో ఇప్పుడు తొందరగా సన్లైట్ అవుతుంది, తొందరగా సన్ రైజ్ అయినప్పుడు వాళ్ళకు డే అనేది ప్లస్ అయిపోతుంది కదా. సో అందుకోసం వాళ్ళు దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి డే లైట్ సేవింగ్ టైం అనేది యూజ్ అనేది చేస్తారనమాట. సో ఇంత డీటెయిల్గా మనకు అంత అవసరం లేదు, బికాస్ ఇంతవరకు యూపీఎస్సీ అనేది ఈ కాన్సెప్ట్ని టచ్ చేయలే. కాబట్టి జస్ట్ డే లైట్ సేవింగ్ టైం అంటే ఏంటంటే జస్ట్ క్లాక్ని 1 hour ముందుకు పెట్టుకోవడం. అవి వేరే సౌతర్న్ హెమిస్ఫియర్ కంట్రీస్లో పెడతారు, నార్థన్ హెమిస్ఫియర్ కంట్రీస్లో కూడా పెడతారనమాట. నెక్స్ట్ మన డిస్కషన్ ఏంటంటే కామెట్స్. అసలు ఫస్ట్ కామెట్స్ అంటే ఏంటంటే రాక్, ఐస్, డస్ట్ పార్టికల్స్. ఆ మూడు రాక్, ఐస్, డస్ట్ పార్టికల్స్ మూడు కలిపి ఒక బాల్ లెక్క తయారైతే దాన్ని కామెట్స్ అని అంటాం అనమాట. అవి ఏం చేస్తాయంటే ఇది సన్ అనుకో, సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో కామెట్స్ అనేవి తిరుగుతాయి అన్నమాట. ఇట్లా ఓన్లీ లాంగ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. షార్ట్ అని ఇచ్చినా రాంగే, షార్ట్ ఎలిప్టికల్ అని ఇచ్చినా రాంగే, లేదంటే వేరే ఆర్బిట్స్ అని ఇచ్చినా రాంగే. సర్క్యులర్ ఆర్బిట్స్ అని ఇస్తే రాంగ్, షార్ట్ ఆర్బిట్స్ అని ఇస్తే రాంగ్. కామెట్స్ ఎట్లా రివాల్వ్ అవుతాయి? ఓన్లీ లాంగ్ ఇంకా ఎలిప్టికల్ ఆర్బిట్. ఇంకోటి ఏంది, పెరిలియన్. కామెట్స్ తిరిగేటప్పుడు సన్కి దగ్గర వచ్చిందనుకో దాన్ని పెరిహీలియన్ అంటాం అనమాట. పీ ఫర్ పాస్ అంటే హిందీలో దగ్గర అన్నట్టుగా. సో కామెట్ సన్కి దగ్గర వస్తే దాన్ని పెరిలియన్ అంటాము. ఇంకోటి కామెట్ అనేది సన్కి దూరంగా ఉంటే అఫీలియన్ అని అంటాము. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎర్త్ కూడా అంతే, ఎర్త్ కూడా సన్కి దగ్గర వస్తే దాన్ని పెరిలియన్ అంటాం, దూరం ఉంటే అఫీలియన్ అని అంటాం. సో కమెంట్ సెక్షన్లో అఫీలియన్ ఇంకా పెరిలియన్ అనేవి ఎర్త్కి ఎప్పుడు వస్తాయో డేట్ అంటే దాని డేట్ ఇంకా డిస్టెన్స్ ఎంత ఉంటుందో దాన్ని కమెంట్ చేసి చెప్పండి. ఇంకా అది ఎప్పుడైతే సన్కి దగ్గరలో కామెట్ వస్తుందో అంటే ఆర్బిట్ నుంచి లేదా బయటికి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే దానికి ఒక టేల్ అనేది వస్తుంది అనమాట. సో ఐస్, రాక్ ఇంకా డస్ట్తో ఉంటుంది కదా. సో అది అనేది ఇట్లా తిరుగుతున్నప్పుడు సన్ అనుకో, దాని నుంచి ఇట్లా వచ్చినప్పుడు దానికి ఏమవుతుంది అంటే ఒక టేల్ అనేది ఇట్లా వస్తుంది. టేల్ లాగా ఎందుకు వస్తుంది అంటే సోలార్ రేడియేషన్ నుంచి సోలార్ విండ్ కూడా వస్తుంది కదా. సన్ ఈడు ఉంటుంది, సన్ నుంచి సోలార్ రేడియేషన్ ఇట్లా వస్తుంది. ఈ ఫోర్స్కి అగెనిస్ట్గా ఈ కామెట్ అనేది మూవ్ అవుతుంది కదా. మూవ్ అయినప్పుడు మనకు వెనకాల ఇట్లా ఒక తోకలాగా వస్తుంది అనమాట. సో మనం చూసినట్టయితే మనకు రాకెట్స్ కూడా పైన చూస్తే ఇట్లా ఒక లైన్ లాగా వస్తుంది. ఎనీ ప్లేన్ అన్న ఏమన్నా పోయేటప్పుడు అది ఎందుకు అవుతుంది, అగెనిస్ట్ సంథింగ్ పోతుంది కాబట్టి దానికి ఇట్లా టేల్ లెక్క వస్తుంది అనమాట. ఓకే, మనకు టేల్ కూడా 2 types అనమాట.
ఏ వేవ్ అంటే అయాన్ టేల్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి డస్ట్ టేల్. అయాన్ టేల్లో ఏంటంటే మెయిన్లీ గ్యాసెస్ అనేవి దానిలో ఉంటాయి అన్నమాట. ఇంకా డస్ట్ టేల్లో ఏమేమి ఉంటాయి, కామెట్స్కి స్మాల్ సాలిడ్ పార్టికల్స్, చిన్న చిన్న సాలిడ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కంట్రీస్ ఏవేవి అంటే కంట్రీస్ ఉంటాయి కదా, దాన్ని ఈక్వేటర్ ఏ కంట్రీస్ని పాస్ చేస్తుంది అనేది నెక్స్ట్ టాపిక్ అనమాట. సో మనకు ఈక్వేటర్ అనేది 3 కాంటినెంట్స్ అనేది పాస్ చేస్తుంది. ఏ కాంటినెంట్స్ అంటే ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఏషియా. ఏఎస్ఏ, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఏషియా ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా 3 వాటర్ బాడీస్ అనమాట. 3 వాటర్ బాడీస్ ఏవేవి, ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, పెసిఫిక్ ఓషన్. ఐఏపి, ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, పెసిఫిక్ ఓషన్. 3 కాంటినెంట్లు, 3 వాటర్ బాడీస్, ఇంకా 13 కంట్రీస్. ఈ 13 కంట్రీస్ని కూడా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సెప్స్, ఆర్జీడియు, ఇంకా కిస్మిక్ అనమాట. సెప్స్ అంటే క్యాట్స్ ఈట్ బిగ్ శాండ్విచెస్. మనం ఏంది ఈ క్యాట్స్ ఈట్ బిగ్ శాండ్విచెస్ అనేది ఒక్కటి గుర్తుపెట్టుకుందాం అనమాట. ఈక్వేటర్ అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్లో మనకు ఈ కంట్రీస్ ఒక్కటే కాకుండా నార్త్ నుంచి వెస్ట్ టు ఈస్ట్ అని అడుగుతాడు. వెస్ట్ టు ఈస్ట్ ఈ కంట్రీస్ని ఈక్వేటర్ ఎట్లా పాస్ అవుతుందో అరేంజ్ చేయమని అంటారు. సో అప్పుడు మనకు దీని యొక్క క్రోనాలజీ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. డైరెక్షన్ అనేది మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే క్యాట్స్ ఈట్ బిగ్ శాండ్విచెస్. క్యాట్స్కి ఏమో కొలంబియా, ఈట్స్ అనేది ఈక్వెడార్, ఇంకా బిగ్ ఫర్ బ్రెజిల్, శాండ్విచెస్కి సౌతోమే అండ్ ప్రిన్సిపే. ఓకే, ఈడికి అయిపోయింది. క్యాట్స్ ఈట్ బిగ్ శాండ్విచెస్, క్యాట్స్ బిగ్ శాండ్విచెస్ తినిపోయినాయి. దాని తర్వాత ఏమైంది, రెడ్ జిరాఫీస్ డూ అంబ్రెల్లాస్. రెడ్ జిరాఫీస్ ఏం చేస్తున్నాయి, అంబ్రెల్లాస్ చేస్తున్నాయి. సో రెడ్కి ఏంది, రెడ్కి రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జీ ఫర్ గబోన్, డి ఫర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అంబ్రెల్లాస్, యూ ఫర్ ఉగాండా. ఓకే, ఇట్లా అనమాట. ఆర్జీడియు సెప్స్, ఆర్జీడియు. నెక్స్ట్ కిస్మిక్ అంటే కంగారో సింగ్ మెలోడీస్ ఇన్ కిచెన్. ఓకే, కంగారోస్కి కే అంటే మనకు కెన్యా, సింగ్కి సొమాలియా, మెలోడీస్కి మాల్దీవ్స్. సిమిలర్ ఉంది మెలోడీస్, మాల్దీవ్స్. ఐ ఫర్ ఇన్ ఫర్ ఇండోనేషియా, కిచెన్ ఫర్ కిరిబాతి. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. క్యాట్స్ ఈట్ బిగ్ శాండ్విచెస్. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చి రెడ్ జిరాఫీస్ డూ అంబ్రెల్లాస్. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ ఏంది, కంగారోస్ సింగ్ మెలోడీస్ ఇన్ కిచెన్. సో ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే మనకు కంట్రీస్ ఏవేవైతే ఈక్వేటర్ పైన ఉన్నాయో అవన్నీ మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మన నెక్స్ట్ స్టేట్మెంట్ ఆర్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటంటే ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏదైతే మనం డేట్ ఫాలో అవుతామో అది ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనమాట. సో బేసికల్గా నేను ఇక్కడ రాంగ్ చేసినాను అనమాట. సో మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది పెసిఫిక్ ఓషన్ అనుకోండి. సో ఇక్కడ అమెరికా ఉంది, ఇక్కడ రష్యా ఉంది. సో ఇట్స్ అ వెస్ట్, ఇది ఈస్ట్. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది మధ్యలో నుంచి పెసిఫిక్ ఓషన్ మధ్యలో నుంచి ఇట్లా పాస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ అమెరికా, ఇక్కడ రష్యా కదా. మీరు అమెరికా నుంచి రష్యాకు వెళ్తే మీకు 24 hours అనేది డిడక్ట్ అయిపోతుంది. వెస్ట్ నుంచి ఈస్ట్ పోతే మనకు డేట్ ఆర్ టైంలో 24 hours డిడక్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు 14th April నువ్వు అమెరికాలో ఉన్నావు, ఆ రోజు నైట్ నువ్వు ఎప్పుడు 11:59 PM అవతల సైడ్ పోయినావు, రష్యా సైడ్. అప్పుడు ఏమవుతుంది, అది నీకు ఇంకా 14th April అని ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్. మిడిల్ ఆఫ్ పెసిఫిక్ ఓషన్ నుంచి పోతుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఇంకా మనకు నెక్స్ట్ ఏంటంటే రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ప్లేసెస్ ఇన్ న్యూస్. సో సౌత్ చైనా సీ అనమాట. సౌత్ చైనా సీ మనకు ఎందుకు
ఇంపార్టెంట్ అంటే చైనా దాని 9 డాష్ లైన్ ఏదైతే చెప్పిందో దాని నుంచి సౌత్ చైనా సీ అనేది ఇంపార్టెంట్ అనమాట. అదేం చేస్తుందంటే 9 డాష్ లైన్ అనేది ఒకటి ఇచ్చి దాని లోపల ఉన్న టెరిటరీస్ అన్నీ నావే అన్నట్టు చైనా అంటుంది అనమాట. సో దానికి ఈ కంట్రీస్ ఏవేవైతే బార్డరింగ్ టు సౌత్ చైనా సీ ఉన్నాయో లైక్ వియట్నాం, మలేషియా, బ్రూనై, ఫిలిపియన్స్, ఇంకా తైవాన్, ఇదేంటంటే మాకు కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ టెరిటరీ కూడా అన్నట్టు అంటున్నాయి అన్నమాట. అందుకోసం ఇది మనకు ఇంపార్టెంట్. సో ఈ సౌత్ చైనా సీకి మనకు ఏ ఏ కంట్రీస్ బార్డర్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇవి వియట్నాం, మలేషియా, బ్రునై, ఫిలిప్పీన్స్. సో ఈ 4 కంట్రీస్ ఏవేవైతున్నాయో దీస్ ఆర్ రిలేటెడ్ టు ఆసియాన్ అనమాట. వియట్నాం, మలేషియా, బ్రునై, ఇంకా ఫిలిపియన్స్. we also have the Indonesia. ఓకే, ఇండోనేషియా. ఓకే, సో ఇంకా ఏంటంటే చైనా ఇంకా తైవాన్, ఈ 2 కంట్రీస్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇండోనేషియా కూడా ఉంది. ఏ కంట్రీస్? BMIPV గుర్తుపెట్టుకొని, జస్ట్ BMIPV. B ఫర్ బ్రునై, M ఫర్ మలేషియా, I ఫర్ ఇండోనేషియా, P ఫర్ ఫిలిప్పీన్స్, ఇంకా V ఫర్ వియట్నాం. సో ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే జస్ట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనిలో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఇయర్ అని గుర్తుపెట్టుకోవాలి, ఏ ట్రీటీ, ఇంకా హెడ్ క్వార్టర్స్. అంతకు మించి మనకు ప్రిలిమ్స్కి అంత దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఇంకా ఏదన్నా అడిషనల్గా యాడ్ అయితే ఫ్యూచర్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. ఓకే, సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఏ ఇయర్లో వచ్చిందంటే 1949 ఇయర్. దేని ద్వారా వచ్చిందంటే US, ఇంకా కెనడా, ఇంకా వెస్ట్ యూరోపియన్స్ నేషన్స్ ఏవేవి అవుతున్నాయో దాని ద్వారా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ వచ్చిందనమాట. ఏ ట్రీటీ అంటే అది వాషింగ్టన్ ట్రీటీ నుంచి నాటో అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఎందుకు అంటే అప్పుడు రష్యా లేకుండే, మనకు రష్యా బదులు సోవియట్ యూనియన్ అని ఉండే. సో సోవియట్ యూనియన్కి అగెనెస్ట్గా ఒక గ్రూప్ లాగా ఉంటే సోవియట్ యూనియన్ని ఎదుర్కోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇట్లా ఫామ్ చేసినారు అనమాట 1949లో. ఇంకా ప్రిలిమ్స్ రిలేటెడ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే బ్రజెల్స్, బెల్జియం. So these are the main 4 things which we need to remember for the prelims examination. One is the year, next is the purpose అయితే మనకు తెలుసు. నెక్స్ట్ ఆ ట్రీటీ, నెక్స్ట్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్. ఇంకా ఏవేవి అడగొచ్చు అంటే రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీస్ ఏవేవి అన్నట్టు కూడా అడగొచ్చు. రీసెంట్గా ఐ థింక్ ఫిన్లాండ్ అనేది జాయిన్ అయిందనమాట. కరెంట్లీ దీనిలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయని కూడా అడగవచ్చు. సో మనం ఇక్కడ యాడ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. మనకు కరెంట్లీ 32 కంట్రీస్ అనేవి నాటోలో ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట ఈ వీడియో. సో ఇంకా నేనేమనుకుంటున్నానంటే డైలీ ఒక వీడియో, ఏవేవైతే నేను నా డైలీ చదివేటప్పుడు ఎర్రర్స్ చేస్తాను ఆ టాపిక్స్ని ఒక వీడియో లాగా చేసి పెడతాను. నా ప్రిలిమ్స్ ఓన్లీ స్ట్రాటజీ ఏంటంటే ఏవైతే నేను టెస్ట్ ఇస్తాను రోజు, ఆ టెస్ట్లో నాకు ఏవేవైతే ఎర్రర్స్ వస్తాయో అవన్నీ నేను ఒక బుక్లెట్ లాగా మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇప్పటి నుంచి చాలా టైం ఉంది. సో ఈ బుక్లెట్ని మెయింటైన్ చేసుకుంటూ ఎర్రర్ లిస్ట్ని కంటిన్యూ చేస్తూ దీన్నే బాగా రివైజ్ చేస్తే లాస్ట్ వరకు we can ace the exam. ఇది నా స్ట్రాటజీ అనమాట. సో ఐ ట్రై టు డైలీ అప్లోడ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.